హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కిరాయి పోతున్నాయి. ఇంకోటి ఇవాళ కిరాయి ఎక్కడికంటే దేవర్ట్ల టు పాలకుర్తి నుంచి వెళ్ళి హన్మకొండకు కిరాయి పోతున్నా. మధ్యలో ఏం జరిగేది అన్ని వీడియోలు తీసి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి గుట్ట చూపిస్తా. మళ్ళీ విష్ణూరు గడి దాని పక్క నుంచి ఎలా పోతాం మనం, అది కూడా వ్యూ చూపిస్తా. దగ్గర రోడ్డు నుంచి ఎలా పోకుండా చూపిస్తా. ఓకే రైట్. ఇది మా దేవర్ట్ల కనకదుర్గ గుడి, దుర్గమ్మ గుడి. అది ఇలా వ్యూ బాగున్నట్టుంది. ఇది విష్ణూరు గుట్ట అండి. విష్ణూరు అంటే అందరికి తెలుసు, ఎందుకంటే విష్ణూరులో పెద్ద గడి ఉంటుంది. వెనుకట రజాకారులను ఏ విధంగా చేసిరో ఈ విష్ణూరు గురించి సినిమానే ఉన్నది. విష్ణూరు అంటే తెలియని వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు ఎక్కువ. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. ఇది కొంచెం ఇక్కడ ముందుకు పోయినాక ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి గడి. లెఫ్ట్ సైడ్లో ఈ రోడ్డు మీద నిలబడితే ఆ గడి కనబడుతుంది. ఇది విష్ణూరు అండి. ఇప్పుడు వచ్చేది పాలకుర్తి అండి. మేము వెళ్తుంటే ఇక్కడ అధికారులు మొత్తం రోడ్డు మీద ఉండి చెట్లు నాటిస్తున్నారు. మొత్తం రోడ్డు మీద నిలబడ్డారు. అధికారులంతా ఇక్కడే ఉండి చుట్టుపక్కల చెట్లు నాటిస్తున్నారు. ఇది పాలకుర్తి అండి. ఇది కొంచెం ఇక్కడ ముందు పోగానే నేను వీడియో తీస్తున్నాను. చెట్ల గురించి కలెక్టర్ గారు, అధికారులు చెట్లు ముందు ఈ వచ్చే బండి కలెక్టర్ గారిదండి. ఇలానే వీడియో తీస్తున్నాను నేను. ఇప్పుడు అక్కడికి పోయి చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నాడు కలెక్టర్ గారు. ఇక డివైడరు ఇక్కడ మన పాలకుర్తి డివైడరు స్టార్ట్ అవుతుంది. ఇక ఇక్కడి నుంచి వెళ్ళి మొత్తం ఇక పాలకుర్తి. కొంచెం ముందుకు వెళ్తే రాజీవ్ చౌరస్తా అని పాలకుర్తిలో ఉంటుందండి. ఇది ఇదేనండి వచ్చేది పాలకుర్తి చౌరస్తా. ఇది ఈయన ముందటంగా నా బండి ముందటంగా నా పాత దోస్తు, ఈ బైక్ ఆయన పాత దోస్తు భాస్కర్ అన్న అని పేపర్ బండి నడిపినాం మేము హైదరాబాద్కు 5 సంవత్సరాలు. ఆయన తుఫాను, ఆయన హైటెక్ సిటీ నుంచి వెళ్ళి కోదాడ పోయేది. నేను హైటెక్ సిటీ నుంచి వెళ్ళి పేపర్ తీసుకొని భువనగిరి, మోత్కూరు, తిరుమలగిరి వరకు నేను పేపర్ నడిపేదండి. ఆయన నన్ను చూడకుండా పోయిండు. ఇప్పుడు ఈ వీడియోలో చూసి చూడన్నా నువ్వు వస్తావని చెప్పిన. చూస్తాడు, ఈ వీడియో తప్పకుండా చూస్తాడు. చాలా మంచోడు భాస్కర్ అన్న. భువనగిరిలో ఒక ఆయన ఉంటాడు భాస్కర్ అన్న అని, ఈయన ఒక ఆయనే. అంతా పేపర్ నడిపేటప్పుడు మొత్తం మాకు పరిచయాలు ఎక్కువ. ఏమైనా నైట్లో
మొత్తం నైట్ డ్యూటీలో ఉండేది మాది. ఇగో ఇక్కడ ముందుకు కొంచెం ముందుకు పోతే లెఫ్ట్ సైడ్లో అండి పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి పాలకుర్తి లెఫ్ట్ సైడ్లో గుట్ట అండి ఇది. కొంచెం ముందు పోగానే కమాన్ ఉన్నది. కమాన్ ఒకటి వీడియో తీసిన నేను. పాలకుర్తి ఇదే అండి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది ఇప్పుడు వచ్చేది కమాన్ అండి. ఈ పక్కనే ఈయన నిలబడితే గుట్ట కనబడుతుంది, దేవుడు కనబడతాడు. సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి పాలకుర్తి టెంపుల్ అయిపోయిందండి అది. ఇది పాలకుర్తికి స్టేషన్ గన్పూర్కు మధ్యలో ఉన్న ఊరు ఇప్పగూడెం అండి. ఇది ఇప్పగూడెం బస్ స్టాండ్ ఇది. ఓకే, స్టేషన్ గన్పూర్కి వచ్చినామండి. ఇది స్టేషన్ గన్పూర్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది రైల్వే స్టేషన్. ఇది స్టేషన్ గన్పూర్ రైల్వే స్టేషన్. ఇది మనం ఇప్పుడు స్టేషన్ దాటుతున్నాం. ఇంకొంచెం ముందుకు పోతే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ వస్తుందండి. ఇది ముందు దాని కిందంగా మనం బ్రిడ్జ్ కిందంగా మనం వెళ్ళాలి. రైల్వే ట్రాకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అండి ఇది. చూడండి, ఇది బ్రిడ్జి చిన్న బండ్లు మాత్రమే పడతాయి. ఇవి టాటా ఏసీ లాంటివి లగేజ్లు వేసుకోకపోతే అసలు పట్టవు. ఓన్లీ చిన్న బండ్లు మాత్రమే పడతాయి అండర్ గ్రౌండ్. వేరే ఇంకా అవసరంగా ఫ్లైఓవర్ వేరే ఉంది, కానీ మన బండి ఇది టాటా ఏసీ పడుతుంది కాబట్టి దీని కిందంగా వెళ్తున్నాం. కానీ ఇవి ముందర కడ్డీలు పెట్టిరు. ఇవి మొత్తం బెండ్ అయిపోయినాయి లోపలికి. ఆటోలో ఇబ్బంది పడుతురు. ఈ బండికి ఏం కాలే కానీ చిన్న ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతుంది. అన్నీ మొత్తం దొంత లెక్క అయింది. అది అణిగిపోయినాయి, సలాకులు మొత్తం అణిగిపోయినాయి. ఇది కాజీపేట బ్రిడ్జ్ అండి. ఇది ఒక బండి పోతే ఇంకో బండి ఓవర్టేక్ చేసే అంత ఉండదు. ఇది జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఓ పక్కన ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఫ్లైఓవర్ హన్మకొండకు చేరుకున్నామండి. చేరుకోగానే హన్మకొండకు ఎంట్రీ కాగానే వర్షం స్టార్ట్ అయింది. ఇక వీడియో ఈ ట్రాఫిక్లో వీడియో తీయలేకపోతున్నా. ఓకే అండి, రైట్, బాయ్ అండి.